రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు ట్రంప్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. రెండేళ్లుగా కొనసాగుతున్న ఈ ఘర్షణలో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఓవైపు పుతిన్, మరోవైపు జెలెన్స్కీతో మాట్లాడారు. పుతిన్తో ఫోన్లో సంభాషించిన ట్రంప్ వైట్ హౌస్ లో జెలెన్స్కీతో భేటీ అయ్యారు. యుద్ధ పరిస్థితులు, భవిష్యత్తు చర్చలు, శాంతి పునరుద్ధరణ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. యుద్ధం ముగించాల్సిందేనన్న ట్రంప్ ఇరు దేశాలు వెంటనే కాల్పులు ఆపేయాలని స్పష్టం చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ట్రంప్ మళ్లీ రంగప్రవేశం చేశారు. గతంలో పుతిన్తో అలస్కాలో భేటీ అయిన ట్రంప్ శాంతి ఒప్పందం ఖరారవుతుందని, త్వరలోని ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతాయని ప్రకటించారు. అయినప్పటికీ ఎలాంటి చర్చలు జరగకపోగా దాడులు తీవ్రమయ్యాయి. దీంతో శాంతి చర్చలను పునః ప్రారంభించాలని ట్రంప్ నిర్ణయించారు. అందులో భాగంగానే ట్రంప్ వైట్ హౌస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. యుద్ధ పరిస్థితులు, భవిష్యత్తు చర్చలు, శాంతి పునరుద్ధరణ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు సుదీర్ఘంగా మాట్లాడినట్టు సమాచారం. ఇక యుద్ధం ముగియాలని, ఇరు దేశాలు వెంటనే కాల్పులు ఆపేయాలని ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే యుద్ధం లక్షలాది కుటుంబాలను ఛిద్రం చేసిందని, ఇరువైపులా సైనికులు తిరిగి తమ ఇళ్లకు వెళ్లాలని ట్రంప్ అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తిరిగి చూడగలగాలని, రెండు దేశాలు కూడా అభివృద్ధి దిశగా సాగాలి, కానీ విధ్వంసం దిశగా కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. జెలెన్స్కీతో జరిగిన భేటీ చాలా సానుకూలంగా జరిగిందని వెల్లడించారు. ఇక ఈ భేటీ తర్వాత తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లోనూ ట్రంప్ పోస్ట్ చేశారు. జెలెన్స్కీతో భేటీకి ముందు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. ఆ ఫోన్ కాల్ సంభాషణ పైన కూడా ట్రంప్ జెలెన్స్కీకి వివరించినట్టు తెలుస్తోంది. అయితే ఈ చర్చలు శాంతికి దారితీసే మొదటి అద్భుతమైన అడుగు అవుతుందని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా యుద్ధం కొనసాగాలని కోరుకోవడం లేదన్నారు. జెలెన్స్కీ, పుతిన్లు శాంతి కోసం ముందుకు రావాలనే మనసుతో ఉన్నారని తనకు అనిపిస్తోందని ట్రంప్ తెలిపారు. ఇప్పటికే యుద్ధం అనేక మంది ప్రాణాలు తీసింది. ప్రతి వారం వేలాది మంది చనిపోతున్నారు. ఈ మానవతా విపత్తును ఇక ఆపాల్సిన సమయం వచ్చిందని, ఇకపై కాల్పులు, మరణాలు, విధ్వంసం కోసం డబ్బు వృధా చేయడం ఆగిపోవాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఆ డబ్బును శాంతి, పునర్నిర్మాణం, ప్రజల భద్రత కోసం వినియోగించాలని ట్రంప్ కోరారు. అయితే తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేశాయి. మొన్నటి వరకు యుద్ధం ఆపాలంటూ బెదిరింపులకు దిగిన ట్రంప్ తొలిసారిగా శాంతి వచనాలు పలికారు. ట్రంప్ ఇంతవరకు ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై పలుసార్లు విమర్శలు చేసినప్పటికీ ఈసారి మాత్రం ఆయన ప్రత్యక్షంగా శాంతి చర్చల దిశగా అడుగులు వేస్తున్నట్టు సంకేతాలు ఇచ్చారు. శాంతి చర్చల పునః ప్రారంభం కోసం ట్రంప్ తీసుకున్న నిర్ణయం రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొంటుందని విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే గాజా యుద్ధం విషయంలోనూ ట్రంప్ ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చారు. 20 సూత్రాల ప్రణాళికను తీసుకువచ్చి బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ విషయంలోనూ ట్రంప్ ప్రయత్నాలు ఫలిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఉక్రెయిన్ నాయకత్వం యుద్ధం ముగించడానికి ఏకీభవిస్తుందా లేదా అన్నది మాత్రం వేచి చూడాలి. అయితే ట్రంప్ ఇచ్చిన ఈ పిలుపు అంతర్జాతీయ సమాజం నుంచి మిశ్రమ స్పందనలను రాబడుతోంది. ఒకవైపు రష్యా, మరోవైపు ఉక్రెయిన్ తమ అంచనాలు, భద్రతా ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నప్పటికీ ట్రంప్ మాత్రం మానవతా కోణంలో యుద్ధం ముగియాలని కోరుతున్నారు. శాంతి సాధ్యమే, కానీ దానికి రాజకీయ సంకల్పం అవసరమని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు హంగేరీలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీకి ట్రంప్ సిద్ధమయ్యారు. ఇందులో జెలెన్స్కీ కూడా పాల్గొంటారా అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ట్రంప్ తెలిపారు. అయితే అలా జరిగితే అది మంచి సమావేశం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా యుద్ధం ముగింపునకు సమయం ఆసన్నమైందని ట్రంప్తో భేటీ అనంతరం జెలెన్స్కీ పేర్కొన్నారు. కీలక అంశాలపై ఇద్దరం చర్చలు జరిపామన్నారు. యుద్ధం ప్రారంభించిన రష్యా ఉద్దేశపూర్వకంగా దీన్ని పొడిగిస్తుందని ఆరోపించారు. దీన్ని వెంటనే ముగించాలని కోరారు. దీనికి సంబంధించి అమెరికా చేస్తున్న ఒత్తిడిపై నమ్మకంగా ఉన్నామన్నారు. యుద్ధం ప్రారంభమైన నాటి నుండి అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్కు విస్తృతంగా సైనిక సహాయం అందిస్తున్నాయి. అయితే ట్రంప్ ఈ విధానాన్ని మారుస్తారని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇక యుద్ధం కాదు, చర్చలు మాత్రమే పరిష్కారమిస్తాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అయితే
ట్రంప్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ట్రంప్ నిజంగా రష్యా ఉక్రెయిన్లను ఒకే టేబుల్ మీద కూర్చోబెట్టగలరా, యుద్ధాన్ని ఆపగలరా అనే ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ట్రంప్ ప్రయత్నం సఫలమైతే అది ట్రంప్ అధ్యక్ష పదవిలోనే కాకుండా ప్రపంచ చరిత్రలో కూడా ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. కానీ అది సాధ్యమవుతుందా, లేక మునుపటి ప్రయత్నాల్లాగే ఇది కూడా రాజకీయ వాగ్దానంగా మిగిలిపోతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.